Beloved children of God, we wanted to welcome all of you for this evening's Bible study. ప్రియ దేవుని బిడ్డలందరికీ ఈ యొక్క బైబిల్ స్టడీకి స్వాగతం మేము పలుకుతున్నామండి. Today we will learn Psalm 34 verse 11. We are doing verse by verse of this chapter. ఈరోజు మనము కీర్తనలు 34వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాము. దాంట్లో నుంచి కొన్ని సత్యాలు నేర్చుకుందామండి. మనం ప్రతి వారము ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. అండ్ టుడేస్ బైబిల్ స్టడీస్ టాపిక్ ఈస్ God is inviting all of us to sit in His presence, listen to Him, learn from Him, and implement those things in our lives. ఈ రోజు యొక్క సందేశం యొక్క ముఖ్యాంశం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనందరినీ ఆయన సన్నిధికి ఆహ్వానిస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయనను స్తుతిస్తూ, ముఖ్యంగా ఆయన వాక్యాన్ని విని ఆయన మాటలకు లోబడి వాటిని మనం జీవితంలో నెరవేర్చాలనేది దేవుని యొక్క ఆశ. ఆయన మనలో ఆహ్వానిస్తున్నాడు. సో ఈరోజు అంశం ఏంటంటే దేవుని యొక్క ఆహ్వానము, గాడ్స్ ఇన్విటేషన్ టు ఆల్ ఆఫ్ us into His presence. ఆయన సన్నిధికి దేవుడు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు అనేది నా యొక్క టాపిక్. There are two categories of people who can go into the presence of God. రెండు రకాల జనాంగము దేవుని సన్నిధికి వెళ్ళొచ్చండి. One category, the people already who are children of God, who belongs to God, who are obeying His word. And the second group is people who do not know the Lord personally. They can come and they can also become children of God. రెండు జనాంగం అంట ప్రియులైన, ఒకటి దేవుని నమ్మినవారు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. రెండవది ప్రభువును నమ్ముకోకుండా ఇంకా ఈ లోకంలోనే సమయం గడుపుతున్న వారు, వాళ్ళు కానీ దేవుని దగ్గరికి రావచ్చు. Psalm 34:11 pieces. We can do gardening, we can do homeworks, cleaning, anything and everything. We can go for shopping, we can go any other person. The ప్రియులారా, మనం బయట చదువుకుంటూ ఉండొచ్చు, ఇల్లు క్లీన్ చేసుకుంటుండొచ్చు. వీటికంటే ఎక్కువగా ముఖ్యమైనది అవి చేసుకుంటూ ఆయన సన్నిధిలో కూర్చోనడము చాలా గొప్ప భాగ్యం. So we can do all these things at the same time when we sit in His presence and we meditate His word, when we listen to His word. That is the greatest and the biggest thing. You discover, you try to find out when we will find the real joy, when we will find the real happiness. We will find the real joy and real happiness when we sit in the presence of God. మనకు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎక్కడ కలుగుతుందంట ప్రియులారా, మనము ఆయన సన్నిధిలో కూర్చున్నాం. The same joy you cannot enjoy while eating, maybe while sleeping. It bubbles our heart when we sit in the presence of God. మనం తినేటప్పుడు, మనం పడుకున్నప్పుడు, మనము ప్రియులారా వేరే పనులు చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము, దేవుని సన్నిధిలో అనుభవించిన ఆనందము మనం అక్కడ అనుభవించలేము. We all know that. మనందరికి తెలుసు. So this is what He says, "Come, O children of God, O children, listen to me. I will teach you the fear of the Lord," or the love of the Lord. పిల్లలారా, నా ఎదుకు రండి,
నీకు దేవుని ప్రేమ, దేవుని భయం ఏంటో నేను నీకు నేర్పిస్తాను. Similarly, Jesus also said the same word. He said, "Come unto me." Matthew's Gospel, chapter 11:28. ఇదే మాట యేసుక్రీస్తు గాని ప్రియులారా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు ఒకసారి చూద్దామండి. 11:28. "Come to me, all you who labor and are heavy laden, and I will give you rest." Yes. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును, నేను మీకు విశ్రాంతి కలగచేతును. What David is writing in the book of Psalm 34:11, Jesus also almost repeating the same thing. కీర్తనలు 34వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ఏదైతే చెప్పాడో అదే మాట యేసుక్రీస్తు గారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ అధ్యాయం 28వ వచనం అంటున్నాడు. "Come unto me, you come unto me. You cannot resolve your problem. You cannot manage with your problem. You come unto me, I will give you the rest." All who are heavy laden, all those who are laboring, all those who are struggling, come unto me. I will answer you. I will support you. I will give you rest. I will give you peace. ప్రయాసపడి భారం మోయవారులరా, మీరు నా యొద్దకు రండి, మీ భారం నాకు ఇవ్వండి, మీ బరువు నాకు ఇవ్వండి, మీ ఆయాసం నాకు ఇవ్వండి, కానీ నా యొద్దకు రండి. కమ్ అంటు మీ. కండిషన్, వెన్ యూ కమ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఇక్కడ కండిషన్ ఏంటంటే ప్రియులరా, మీరు నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సో వీ నీడ్ టు కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం దేవుడి సన్నిధికి రావాల్సిన అవసరము మనకు చాలా చాలా ఉందంట. ఎనీ టైమ్ వీ ఫైండ్ టైమ్ వీ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనకు సమయం దొరికినప్పుడల్లా మనం దేవుడి సన్నిధికి వెళ్ళాలి. గోయింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నీ నాట్ టు గో టు చర్చ్ బిల్డింగ్. దేవుడి సన్నిధికి రావడం అంటే చర్చికి వెళ్ళడం కాదండి. ఈవెన్ అట్ హోమ్, ఈవెన్ ఇన్ ద ఆఫీస్, even in our working place, when we find a time, when we have a leisure time, so we spend little time opening our Bible, we spend little time talking to God, we spend little time listening to Him. It could be at home, it could be in our bedroom, it could be in our hall, it could be in our garden. అది ఎక్కడైనా ఉండొచ్చు ప్రియుడు. అది మన ఇంట్లో కావచ్చు, మన ఆఫీస్లో కావచ్చు, మనం ఎక్కడైనా ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధి కంటే మందిరానికి, మన చర్చ్ బిల్డింగ్కి వెళ్ళడం కాదు. వి గో వీక్లీ వన్స్ ఆర్ అట్ ద మ్యాక్సిమం వీక్లీ ట్వైస్ టు ద చర్చ్ బిల్డింగ్. బట్ హియర్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ గోయింగ్ టు చర్చ్ బిల్డింగ్. వెన్ హీ సేస్ కమ్ unto me, that means whichever place we are in, we just take the time, close our eyes or open our Bible, read the Bible, meditate the Word of God, meditate and study the Word of God. We should not totally depend on videos of other preachers. మనం టోటల్గా ప్రియులరా చాలామంది పంపుతున్న వీడియోల మీద మనం ఆధారపడకూడదు. మేబీ వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే, బట్ డైలీ I meditate the Word, I read the Word, daily I study the Word, I listen to His Word. ప్రతిరోజు నేను వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదవాలి, వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వాక్యం తెరిచి కొద్దిసేపు ధ్యానించాలి. ఎప్పుడు వేరేటోళ్ళ వీడియోలో చూడడము అదే వినడం కాదు ప్రియులరా. మనకు పర్సనల్గా ఈవెన్ వీ హ్యావ్ అ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ స్పెండింగ్ టైమ్ in the presence of God. What will happen if all internet is closed? What will happen if our mobiles are not working? What will happen if our internet system is totally failed? Can we depend on other preachers? Can we depend on these videos? మన ఇంటర్నెట్, మన మొబైల్ ఫోన్స్ అన్నీ పాడైనాయి అనుకోండి ప్రియులరా, మనం ఈ వీడియోలో చూడగలుగుతామా? మన టీవీలో చూడగలుగుతామా?
యూట్యూబ్ మనం చూడగలుగుతామా, ఫేస్బుక్లో చూడగలుగుతామా? మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో సమయం గడపాలి. అది నా యొద్దకు రండి, యు కమ్ unto me, children of God. Oh children, come and listen to me. I will teach you what is the fear of the Lord. The Lord is telling you, come unto me, I will teach you. There is no other place that where we can go to learn about God, listen about God. ప్రియులారా, దేవుని గురించి మనం వినడానికి మనకు వేరే స్థలం ఎక్కడగా లేదు. మనం దేవుని సన్నిధికి మాత్రమే వెళ్ళాలి. అక్కడ మాత్రమే మనం దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతాము. సో బైబిల్ సేస్, కమ్ unto me, I will teach you, I will help you. Maybe daily one video or two videos, nothing wrong. We can watch videos, we can watch other people's YouTube links, but 90%, 99% I need to listen to God personally. నేను వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వాక్యం చదవాలి. My personal request, sometimes early morning we send messages to people, and even people, what they do, instead of reading Bible, they will open their WhatsApp and they will see what other people have sent. So that is the reason, maximum I tell people, don't send any messages before 7 o'clock in the morning. 7 గంటలకు ముందు ఎవరికి ఎలాంటి మెసేజ్ పంపొద్దండి. బికాస్ బిఫోర్ 7 o'clock let people read their Bibles. 7 గంటలకు ముందు ఎవరికి మెసేజ్లు పంపొద్దు. వాళ్ళ బైబిల్ వాళ్ళు చదువుకోనివ్వండి. Sometimes this WhatsApp messages become so disturbing. People are not reading their Bibles. ఈ యొక్క వాట్సాప్ మెసేజెస్ ఎంత డిస్టర్బెన్స్ ఉన్నాయంటే పిల్లరా, చాలామంది వాక్యం తెలుగులో వాళ్ళ బైబిల్ వాళ్ళు చదువుకోవట్లేదు. After 9:30 we should not send any messages to people. Before 7 o'clock in the morning we should not send any message to people. Let people enjoy their time in the presence of God personally. Let them not occupy with our video messages, with our WhatsApp, Facebook messages. ప్రియులారా, 7కు ముందు, ఉదయం 7కు ముందు మనం ఎవరికి మెసేజ్ పంపకూడదు. వాళ్ళు దేవునితో మాట్లాడాలా, వాళ్ళు దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపాలా. సో మనం పంపి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. 9:30, 10 తర్వాత మనం మెసేజెస్ పంపకూడదు. It's a disturbance to everyone. Mostly spending much and more time in the presence of God individually, personally, that matters, and that will only help us to grow spiritually. ఎక్కువ సమయం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మనం సమయం గడపడము, అది మాత్రమే ప్రియులారా మనకు సహాయపడుతుంది. అది మాత్రమే రేపు తీర్పు రోజు మనము దేవునిలో స్థిరంగా ఉండడానికి, స్థిరంగా లేకుంటే బలంగా ఆయన ముందు మనం నిలబడడానికి ధైర్యాన్ని ఇస్తుంది. It is something always I depend on somebody to feed me. ఎప్పుడు వేరేటోళ్ళ మెసేజెస్ మనం వినుకుంటూ మనం దేవునితో మాట్లాడకుండా వేరేటోళ్ళ మీద ఆధారపడితే ఎట్లుంటుందంటే, ప్రతిరోజు వేరేటోళ్ళ మీద మనం ఆధారపడి వాళ్ళు మనకు తినిపిస్తే మనము తింటాం. వాళ్ళు లేకుంటే, వాళ్ళు తినిపించకుంటే మనం తినమా, పస్తుంటామా? If they don't feed us, will we not eat? So let us come to the presence of God as a family, as an individual. వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవుని సన్నిధికి వస్తాం, వాక్యం చదువుకుందాం, వాక్యం విందాం. ప్రియులారా, God can teach us the right things. దేవుడు మనకు నేర్పిస్తాడు. Let us see Psalm 32 verse 8. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనము ఒకసారి మనం చూసుకున్నట్లయితే, Psalm 32 verse 8. I will instruct you and teach you in the way you should go. I will counsel you with my eye upon you. Yes. నీకు ఉపదేశము చేసెదను. నీకు ప్రభు అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను.
నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. నీకు ఆలోచన చెప్పుదును. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. ద లార్డ్ ఇస్ టెలింగ్, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. నేను నీకు బోధిస్తాను, నీకు మార్గాన్ని చూపిస్తాను. Ultimately, we learn many lessons not while listening somebody's preaching, by studying, listening to God's word personally, sitting in the presence of God. ప్రియులారా, మన జీవితంలో ఆత్మీయ సత్యాలు మనం ఎప్పుడు నేర్చుకుంటామంటే, ఎవరు ప్రసంగాలు విని మనం నేర్చుకోమండి, చాలా తక్కువ. మనం ఆత్మీయ సత్యాలు ఎప్పుడు నేర్చుకుంటామంటే, మనం వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి ఆయన స్వరాన్ని విని లోబడ్డప్పుడు అప్పుడు మనం సత్యాన్ని నేర్చుకుంటాం. మేబీ 1 or 2 మెసేజెస్ మస్ట్ హావ్ టచ్డ్ అవర్ హార్ట్. ఒక 2-3 సందేశాలు మన హృదయాన్ని తాకి ఉండొచ్చు. బట్ వెనెవర్ వి రీడ్ ద వర్డ్, వెనెవర్ వి లిసన్ టు గాడ్, always God speaks to us. He counsels us. He instructs us. He teaches the right things by keeping His eye upon us. ఆయన దృష్టి మన మీద ఉంచి మనం నడవవలసిన మార్గంలో, మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తాడు. So that is the truth and that is a wonderful thing. He says, I will instruct you, I will teach you in the way you should go, I will counsel you with my eye upon you. నేను నీకు బోధిస్తాను, నీకు ఉపదేశిస్తాను, నీకు ఏ మార్గంలో నడవాలో నేను నీకు నేర్పిస్తాను. I will teach you the right path, but you come unto me. Unless and otherwise we don't sit in the presence of God, meditating His word, studying His word, listening to His voice, it will be very, let us hear another 1,000 sermons, messages from other YouTube people, we will not learn. ప్రియులారా, మనం ఇంకా 1000 ప్రసంగాలు విన్నా మన జీవితంలో మార్పు రాదు. ఎప్పుడు మార్పు వస్తుందంటే, మనం దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆయన స్వరాన్ని వినాలా అనుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే దేవుడు మనతో మాట్లాడతాడు. సో గివింగ్ ఇంపార్టెన్స్ టు పీపుల్ doesn't work, but giving importance to God, that will help us. Come, I will teach you. Come, I will instruct you. Come, I will tell you which way you should go. నా దగ్గరికి రండి, నేను మీకు ఏ మార్గంలో నడవాలో నేను మీకు నేర్పిస్తాను, మీకు బోధిస్తాను, నేను మీకు చెప్తాను. Proverbs 8:17, very important verse. చాలా ముఖ్యమైన ఒక వాక్యం ప్రియులారా. Almost every verse is important, but this will give us little clarity. It says, Proverbs 8:17, సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తున్నాం. I will love those who love me. I will love those who love me, and those who seek me diligently will find me. Yes. నన్ను ప్రేమించు వారికి నేను ప్రేమించుచున్నాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. Can we expect God to love us when we don't love Him? Bible says, it's not my version. నేను ప్రభువును ప్రేమింపకుండా ప్రభు నన్ను ఎప్పుడు ప్రేమించాలంటే కుదురుతుందా? నేను అనట్లేదండి ఈ మాట, దేవుని వాక్యం మనకు చెప్తున్నది. I will love those who love me. Of course, in general, God loved all of us.
He sent His Son. Jesus died for us. It's a general love. But this is not a general love. It's a specific love. జనరల్గా దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు, ఎలాంటి సందేహం లేదండి. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. దాని తర్వాత అంటాడు, ఆఫ్టర్ దట్ హీ సేస్, I will love those who love me, and those who seek me diligently will find me. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను శ్రద్ధగా ఆసక్తిగా వెదుకు వారికి నేను వెదుకు వారికి 70 నన్ను కనుగొందురు. దేవునికి తెలుసంట ప్రియులరా, నిజంగా మనం దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా, దేవుని నిజంగా ప్రేమ కలిగి ఉన్నామా, నిజంగా ఆయన వెతుకుతున్నామా, నిజంగా ఆత్మీయంగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలని అనుకుంటున్నామా. God knows our hearts. God knows our desires. Is it truly we are seeking God, after God? Is it truly we are really wanted to obey God? Is it truly we want to learn some spiritual lessons from the Lord? God knows. No one can cheat God. No one can, deceive God. దేవుని ఎవరు మోసం చేయలేరు ప్రియులారా. So let us come to the presence of God. Let us learn some lessons from Him. We have a wonderful life. Let us learn lessons from that wonderful life in our heart. And even Psalm 66 verse 16 also teaches a similar thing. అండి కీర్తనలు 66వ అధ్యాయం 16వ వచనం కానీ ప్రియులురా అదే మాట మనకు సెలవిస్తున్నది. Come and hear all you who fear or love God, and I will tell what He has done for my soul. Let me read. Come and hear all you who fear the Lord or love God, and I will tell what He has done for my soul. Yes. దేవుని యందు భయభక్తులు కలవారారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయన నా కొరకు చేసిన కార్యము నేను వినిపించెదను. ఆయన సన్నిధికి వెళ్ళాను కాబట్టి నాకు ఆయన ఎన్నో విషయాలు నేర్పించాడు. Since I went to the presence of God, He has taught me many lessons. Come, I will teach you. I will instruct you. I will help you. Listening sermons in the YouTube, Facebook, wonderful. Listening some audio messages, it's wonderful. Listening some Christian TV programs, wonderful. But listening to God personally, directly, with the meditation of His Word is far, far, far better than listening videos, audios in social media. వాక్యం వినడం మంచిదే ప్రియులారా, యూట్యూబ్లో వేరొకల ప్రసంగాలు వినడం చాలా మంచిదే ప్రియులారా. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని విని ఆయన సన్నిధిలో వాక్యం చదివి దానికంటే ఇంకా వేరే పెద్ద ఆశీర్వాదం లేదు. దానికంటే ఇంకా విశేషమైన సత్యాలు మనం ఎక్కడ నేర్చుకోలేము. The Lord is inviting all of us. ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. Come, రండి into my presence, నా సన్నిధికి. Take my word and meditate. నా వాక్యాన్ని తీసుకుని ధ్యానించండి. Once upon a time in the olden days there was no personal Bibles to those people. పాతకాలంలో ప్రియులరా వ్యక్తిగతంగా చాలా మందికి బైబిల్ కాపీస్ ఉండేవి కావు. But today God has blessed us with a wonderful Bible copy.
ఈరోజు దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ, బైబిల్ కాపీ మనకి ఇచ్చాడు. ఎంత జ్ఞానం, ఎంత దేవుని జ్ఞానం ప్రియుల. వాట్ అ విజ్డమ్ గాడ్ హ్యాస్. We all have, Bibles. Each of us have one copy. Sometimes we have more copies. You take that copy and go to your room, meditate, study, and glorify the Lord. The Lord will speak. మనకు దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాక్యాన్ని, ఆ కాపీ, ఆ బైబిల్ కాపీని మనం తీసుకుని మనం వ్యక్తిగతంగా చదివి, మనం వ్యక్తిగతంగా ఆయన స్వరాన్ని విని చాలా మంచిది. When we meditate and listen to God directly, we will never be deceived. మనం దేవుని వాక్యాన్ని నేరుగా విన్నప్పుడు, ధ్యానించినప్పుడు మనల్ని ఎవరు మోసం చేయలేరు. ఎవరు మోసం చేయలేరు. నో ప్రీచర్ క్యాన్ డిసీవ్ us. ఏ ప్రసంగికుడు మనల్ని మోసం చేయలేడు. Because God knows this person is a genuine. He wants to hear my voice. He wants to learn. So God will never allow him to be deceived. దేవునికి తెలుసు ప్రియులారా, ఆయన సన్నిధిని ఆశించి ఆయనలో ఎదగాలి, ఆయన నుంచి అనేక సత్యాలు నేర్చుకోవాలి అనుకున్న వారిని దేవుడు మోసపోనీయడు అంటాడు. There is one verse in book of Colossians. God has sent them a delude to believe delusion. అబద్ధాన్ని, మోసాన్ని నమ్మడానికి దేవుడు వాళ్ళ హృదయాలు వాళ్ళకు అలాంటి మనసులు ఇచ్చాడు. Why? Because they were always eager to listen such kind of teachings. వాళ్ళు ఎల్లప్పుడూ అలాంటియే వినడానికి ఆశిస్తున్నారు. God will send delusion to believe delusion. అబద్ధాన్ని నమ్మేటట్టు దేవుడు చేస్తాడంట మనం నిజంగా ఆయనను వెదక్కుంటే. అల్టిమేట్లీ we will land up believing only lies, deception, wrong teaching, wrong doctrine. మనం నిజంగా దేవుని పట్ల ఆసక్తిగా లేకపోతే ప్రియులరా, మనం దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ఉంటే, నేర్చుకోవాలనుకుంటే అబద్ధాలు, మోసాలు, ఫ్రాడ్స్ అవి నమ్మడానికి దేవుడు అలాంటి మనసు ఇస్తాడంట. ఎనీబడి డూ సంథింగ్, ఇట్ విల్ బి అ మిరకిల్ ఫర్ అస్. ఎవరైనా ఏదైనా చిన్నది చేసినా అమ్మో ఎంత ఆశ్చర్యంగా చూస్తాం. గాడ్ విల్ అల్టిమేట్లీ హ్యాండ్ ఓవర్ టు అస్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. చిన్న చిన్న విషయాలు చూస్తుంటే ఆశ్చర్యపడిపోయేది చేస్తాడంటండి. ఎప్పుడు మనం ఆయన వాక్యాన్ని ఆసక్తిగా విననప్పుడు, ఆయన వాక్యం తెలుసుకోవాలా అని ఆసక్తి చూపనప్పుడు దేవుడు అలాంటి మోసానికి మనం అప్పగిస్తాడు. అది మనకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్. Proverbs chapter 1:22, సామెతలు 1:22 ఒకసారి చదువుకుందామండి. It's a warning for us. It's a caution for us. Listen to me very carefully, these verses as I am reading. ప్రియులారా, ఇది మనకు ఒక హెచ్చరిక, కాషన్, ఒక డేంజర్ జోన్. మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బాగా వినండి ప్రియులారా. హౌ లాంగ్ యూ సింపుల్ వన్స్ విల్ యూ లవ్ సింప్లిసిటీ? For scorners delight in their scorning, and fools hate knowledge. Verse 22. ఎట్లనగా జ్ఞానం లేని వారలారా, జ్ఞానం లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, ఇంకా అపహాసం చేయొచ్చు, ఆనందించు. జ్ఞానం లేని వారా, దేవుని వాక్యం తెలుసుకొని వారులారా, దేవుని వాక్యం అంటే ఆసక్తి లేని వారులారా, ఎన్నాళ్ళ వరకు అలాంటి జీవితం జీవిస్తారు? ఎన్నాళ్ళ వరకు నీకు అదే బలం ఉంటుంది? ఎన్నాళ్ళ వరకు అదే జ్ఞానం ఉంటుంది? ఎన్నాళ్ళ వరకు నీకు అదే డబ్బు ఉంటుంది? ఎన్నాళ్ళ వరకు నీకు ఇదే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది? హౌ లాంగ్ విల్ యూ హ్యావ్ ద సేమ్ స్ట్రెంగ్త్?
How long will you have the same wisdom? How long will you have the same money with you or income with you? How long your health will continue to support you or cooperate with you? How long you love simplicity? How long you always delight in scorning others? అపహాసకులారా, ఇంకా ఎన్నాళ్ళ వరకు వేరేటోళ్ళని అపహాసం చేసుకుంటూ ఉంటారు? వేరేటోళ్ళు ఎవరిని చూసినా కామెంట్ చేయడం, ఎవరిని చూసినా వాళ్ళ యొక్క తప్పులు ఎత్తి పట్టడం, పాట పాడినా కామెంట్ చేయడం, వాక్యం విన్నా కామెంట్ చేయడం, చర్చ్ బిల్డింగ్ చూసినా కామెంట్ చేయడం, వాళ్ళు డ్రెస్ వేసుకుంటే కామెంట్ చేయడం, వాళ్ళు కార్లో పోతే కామెంట్ చేయడం. హౌ లాంగ్? ఎన్నాళ్ళ వరకు ప్రియులరా? ప్రభు అంటున్నాడు, ఓ జ్ఞానం లేని వారులారా, ఇంకా ఎన్నాళ్ళ వరకు జ్ఞానం లేని వారుగా ఉండాలనుకుంటున్నారు? ఓ అపహాసకులారా, ఇంకా ఎన్నాళ్ళ వరకు వేరేటోళ్ళను మా ఎవరిని పడితే వాళ్ళను మీరు జ్ఞానం అపహాసిస్తారు? హౌ లాంగ్ విల్ యూ కీప్ commenting? How long will you keep talking about other people? Maybe 23. Turn at my rebuke. Surely I will pour out my spirit on you. I will make my words known to you. Yes. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద నేను కుమ్మరించి, నా ఆత్మను కుమ్మరించి నా ఉపదేశం మీకు తెలుపుదను. If you turn to me, I will teach you, I will instruct you. Otherwise, you will be keep on believing in simple things, mocking, scorning. నా వైపు తిరగకుండా ఉంటే మీరు ఎప్పుడు వేరేటోళ్ళని కామెంట్ చేయడము, వేరేటో గురించి మాట్లాడడం, వాళ్ళ డ్రెస్సు, వీళ్ళ బట్టలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ముక్కు, వీళ్ళను విల్ బి కామెంటింగ్ ఆన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నా తట్టు తిరగండి, నేను మీకు బోధిస్తాను, నేను మీకు నేర్పిస్తాను, నేను చెప్పిన మాట వినండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశం మీకు నేర్పిస్తాను. ఇనఫ్, చాలు. ఇప్పటి వరకు సినిమాలు, ఇప్పటి వరకు ఈ లౌకిక విషయాలు, ఇప్పటి వరకు డబ్బు, ఇప్పటి వరకు ఎక్కువ వేరే వాటి మీద మనం కేంద్రీకరించాం. ఇనఫ్. ఆల్ దీస్ డేస్ we were concentrating on going to movies, knowing things in the world, about always minding on the material things. Now this is a time to turn to God. ఇది దేవుని తట్టు తిరిగే సమయం. If you turn and say, Lord, I am sorry, I want to listen to you, God will pour His Spirit. He says, turn to me, I will pour out my Spirit, I will teach you my lessons. దేవా, నన్ను క్షమించండి, ఇప్పటి వరకు నేను ఈ లౌకికంగా జీవించని మీద నేను ఆత్మీయంగా జీవించాలనుకున్నాను అని మనం దేవుని తట్టు తిరిగితే మనల్ని దేవుని ఆత్మ మన మీద కుమ్మరించడమే కాకుండా మనకు ఆత్మీయ సత్యాలను దేవుడు మనకు నేర్పిస్తాడంట, ప్రియులరా, బోధిస్తాడు. వాటి మీద ఎక్కువ సమయం గడపాలి. We have to concentrate on more spiritual activities, especially meditating His word, reading His word and following the word. If we don't come to God, if we don't repent and come to God to listen to His word, what will happen? ఒకవేళ మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటే ఏం జరుగుద్దంట ప్రియులరా? వర్స్ 25 వచనం. Because you disobeyed, disdained and all my counsel, and would have none of my rebuke, I will also laugh at your calamity. I will mock when the terror comes, when your terror comes like a storm and your destructions comes like a whirlwind, when distress and anguish comes on you.
25, నేను చెప్పిన 26. బోధ ఏమీయు మీరు వినక మేబీ 25. అదే నేను చెప్పిన బోధ ఏమీయు మీరు వినక త్రోసివేసితిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. ప్రభు అంటున్నాడు, నేను నవ్వుతాను. సాయం చేయడు. మీరు నేను చెప్పినప్పుడు వినలేదు కాబట్టి, సిన్స్ యూ డిడ్ నాట్ ఒబే మీ వెన్ ఐ కాల్డ్ యూ, యూ డిడ్ నాట్ హీడ్ యువర్ వాయిస్ వెన్ ఐ కాల్డ్ యూ, ఐ విల్ ఆల్సో లాఫ్ అట్ యువర్ కలామిటీ. నేను చెప్పినప్పుడు మీరు వినలేదు, నేను రమ్మన్నప్పుడు రాలేదు, నా సన్నిధి మీరు వెతకలేదు, కాబట్టి మీకు శ్రమల కాలంలో నేను మిమ్మల్ని చూసి నవ్వేదను. మీకు కష్టం వచ్చినప్పుడు అపహాస్యము చేసేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసి అపహాస్యం చేస్తాడని. You know, there are people, they don't give importance to God at all. When they fall sick, when they go through some turmoil, that is the time they want God. For such kind of people, this verse is exactly. చాలా మంది ప్రియులరా, ఖాళీగా ఉన్నప్పుడు, అంత మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి అసలు లెక్క చేయరండి. అదే ఏదైనా రోగమో ఏదో వ్యాధి వచ్చి ఏదో కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు. అలాంటి వాళ్ళని దేవుడు చూసి నవ్వుతాడంట, అపహాస్యం చేస్తాడంట. నువ్వు మంచిగా ఉన్నప్పుడు రాలేదు, డబ్బు ఉన్నప్పుడు రాలేదు, నీకు మంచిగా బలము మంచిగా యవనంగా ఉన్నప్పుడు నువ్వు అసలు నన్ను కేర్ చేయలేదు, ఇప్పుడు నువ్వు ఇప్పుడు వస్తావా అంత పోయిన తర్వాత? You have spent, you wasted lot of time. So God says, I will laugh at you, I will mock at you when the terror comes, when the time of turmoil, the time of trouble comes. You will ask me, I will not answer you. You will call me, I will not give you any answer. Verse 28, they will call on me, but I will not answer. They will seek me diligently, but they will not find me. అప్పుడు నన్ను గూర్చి వాళ్ళు మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. At that time, people will come to repent and say sorry. All these years they made money by cheating, by deceiving, by telling lies, by encroaching others' lands, claiming others' properties illegally. Made a lot of money when they were in service. At that time they did not care God. They were not bothered about their God's instruction. వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు బాగా అన్యాయంగా లంచాలు తీసుకుని మోసాలు చేసి అబద్ధాలు చెప్పుకుంటూ డబ్బు సంపాదించి, I know some of my family members. As long they were in their service duty, they earned lot of money in the form of bribes. Now they are holding Bibles and trying to preach others. They think God is very happy. As per this verse, I don't think so. Either they should be like a Zacchaeus, who said, half of my property I will give to poor people. If I have earned illegally, I will give 4 times. Then God will accept. వాళ్ళు జక్కయ్య మాదిరి, నేను అన్యాయంగా సంపాదించిన ప్రభువా 4 రెట్లు నేను ఇస్తాను, నా ఆస్తుల సగం భాగం బీదలకు ఇస్తాను, అలాంటి వారిని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడండి. సర్వీస్లో ఉన్నప్పుడు డబ్బు సంపాదించి లంచాలు తీసుకుని మోసాలు చేసి బిల్డింగులు కొనుక్కొని ఇప్పుడు కొడుకుల పేర్ల మీద కూతుర్ల పేర్ల మీద
ప్రాపర్టీ చేసి ఇప్పుడు బైబిల్ పట్టుకొని చాలా భక్తులుగా తిరిగితే యూ ఇమాజిన్ డూ యూ థింక్ గాడ్ విల్ యాక్సెప్ట్ దెమ్? డ్యూరింగ్ దేర్ సర్వీస్ దే ఎర్న్డ్ illegally, they made lot of money, they took lot of bribe, they have constructed a house, they bought a lot of properties, and now they made in daughter's name, son's name, grandchildren's name. Now they are holding Bible as if they are really repented. If they have repented, they should be like a Zacchaeus, who returned that money back, who gave his property half to the poor people. అన్యాయంగా మోసంగా సంపాదించిన వారు ఇక ప్రభు నేను రిపెంట్ అయ్యాను అంటే వాళ్ళ ఆస్తిని సగం బీదలకు రాసివ్వాలా, వాళ్ళ ప్రాపర్టీస్ అందరికీ అన్యాయం చేసిన వాళ్ళకి పంచి ఇవ్వాలా. When they call, I will not answer. When they seek, they will not find me. Last 29, because they have hated knowledge and did not choose the fear of the Lord. Yeah. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వాళ్ళకి ఇష్టం లేకపోయింది. I approach all the people today, those who are listening. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో అందరికీ ప్రియులరా నేను ఒక పిలుపిస్తున్నాను. If we have earned any money illegally, properties illegally, occupying somebody's lands, claiming somebody's properties, encroaching somebody's gold, say sorry to them and go and give back to them. ఎవరి దగ్గర మోసంగా అన్యాయంగా మనం తీసుకున్నట్టుగా, ఈవెన్ మన ఇండ్లు మన ప్రాపర్టీ అన్యాయంగా మనం సంపాదించినట్టుగా మనకు తెలిస్తే పశ్చాత్తాపడి దాంట్లో సగం ఆస్తి బీదలకు ఇచ్చేద్దాం ప్రియుల. చనిపోకముందు యేసుప్రభు రాకడానికి ముందు సారీ చెప్పి రిపెంట్ అవుదాం. ఇదే పాపాలు పెట్టుకొని మనం దేవుని దగ్గరికి వెళ్తే మనం పరలోకం దేవుడు ఇస్తాడా? When we go with the same sins, do you think God will give us, or we can be with God? I don't think so. Let us come to the presence of God. Let us listen to Him. Let us repent. Let us give our property, half of the property, to the poor people. Let us express that we repent by action. నేను పశ్చాత్తాపడుతున్నానని ప్రియులారా మన యాక్షన్ ద్వారా మనం చేస్తాం. May God help us that we may always come to the presence of God and learn many lessons from Him. మనందరికీ ఆయన సన్నిధికి వచ్చి మనం దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ వినులాగున దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. Let us pray. Father, thank you for speaking to us. తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. Help me and help us that we may come to the presence of God. Always listen to your word, learn from you, obey you, Father. అయ్యా, మేము ఎల్లప్పుడూ నీ సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని విని నీ వాక్యాన్ని నేర్చుకొని దాని ప్రకారం జీవించే మనసును కృపను మా అందరికీ దయచేయండి. Bless everyone, those who have been hearing this message. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరున దీవించండి. Bless everyone, those who are suffering. ఎవరెవరైతే బాధపడుతున్నారో అనారోగ్యంతో వాళ్ళందరినీ మీరు కొట్టండి. Bless everyone, those who are having financial problem. Deliver them, Father. ఆర్థికంగా ఇబ్బందులు ఉండే వారందరినీ మీరు స్వస్థమైన సహాయం చేసి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని దయచేయండి. Bless everyone who was yet to be married of. ఈ వివాహం కాని వాళ్ళందరికీ తన సరైన సమయంలో వివాహం పొందాయి. Bring all the families, those who are broken, husband and wife and children. ఎవరెవరైతే భార్య భర్తలు విడిపోయారో గొడవబడి వాళ్ళందరినీ నేను మీరు జతపరచండి. And see that everyone ultimately listen to your voice and obey you. అందరూ చివరికి నీ వాక్యాన్ని విని నీకు లోబడే మనసును అందరికీ దయచేయండి. In Jesus' precious name we pray. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. 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 May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion
and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సావాసం మనందరికీ ఆయన ప్రేమించు వారికి ఇప్పుడును సదాకాలము తోడైనను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.